श्रियं दधानमुरसा मध्ये भूनिलयो स्थितं वन्दे वराहनृहरिं शेखरं सिंहबुभृतः हयाननपदाम्भोज रेणवश्चण्डभानवः विनाशयन्तु निःशेषम् अज्ञानध्वान्तसन्ततिम् यद्गो सहस्रमपहन्ति तमांसि पुंसाम् नारायणो वसति यत्र सशङ्खचक्रः यन्मण्डलं श्रुतिगतं प्रणमन्ति विप्राः तस्मै नमो बकुलभूषणभास्कराय श्रीरङ्गराजचरणाम्बुज राजहंसं श्रीमत्पराङ्कुश पदाम्बुजभृङ्गराजं श्रीभट्टनादपरकालयतीन्द्र मुखाब्जं श्रीवत्सचिन्न शरणं यतिराजमीडे नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणं శ్రీమతే రామానుజాయ నమః. భాగవతోత్తములారా, ఈనాటి ధనుర్మాస తిరుప్పావై మహోత్సవంలో మనం 5వ రోజుకి చేరుకున్నాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. మాయనై మన్ను వడమధురమైందనై துய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலத் தோவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போயப்பேயும் புகதருவானின்றனவும் தீயனில் தூஷாகம் செப்பேரோ రెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈనాటి భాషణలో మనకి అమ్మ మొదటి 4 వాక్యాలలో తత్వాన్ని గురించి తెలుపుతున్నది. మనం చెప్పుకున్నాం కదా, ఈనాటి భాషణలో తత్వ హిత పురుషార్థముల గురించి చెప్పింది. ఈ భాషణలో మొదటి 4 వాక్యములు ఏవైతున్నాయో తత్వం గురించి చెబుతుంది. తర్వాత 2 వాక్యాలు హితమును, తర్వాత 2 వాక్యాలు పురుషార్థమును తెలియపరుస్తుంది అమ్మ మనందరికీ కూడా. ఏమిటి తత్వము అంటే మొదటి పదం చెప్తుంది మాయనై మన్ను వడమధురమైందనై. మాయనై అంటే ఆశ్చర్యకరములైనటువంటి చేష్టలు చేసేటువంటి వాడు స్వామి. మన్ను వడమధురమైందని ఎక్కడ ఉంటాడు ఈయన స్వామి అంటే, మన్ను వడమధురమైందనై స్థిరముగా ఉండేటువంటి ఉత్తర మధుర నగరంలో ఉంటాడట. ఉత్తర మధుర అని మైందనై మహాబలశాలి, అక్కడ ఉండేటువంటి మహాబలశాలి అయినటువంటి ఈయన ఎవరంటే అమ్మ శ్రీవిల్లిపుత్తూరులో వెంచేసి ఉంది. అక్కడ వటభద్రసాయిగా ఉండేటువంటి ఆ పరమాళలో ఆ కృష్ణ పరమాత్మని చూసుకుంటుందన్నమాట ఆమె. అలాగే ఉంటూ అది అన్ని ఉత్తర మధుర అంటారు. మామూలుగా అతను ఆవిర్భవించినటువంటి మధుర ఏదైతే ఉందో అది దక్షిణ మధుర, ఇది ఉత్తర మధుర అంటారు. వడమధురమైందనై. ఇంకా ఎక్కడ ఉంటాడు ఈయన? తూయ పెరునీర్ యమునై తురైవనై. తర్వాత తూయ పెరునీర్ యమునై తురైవనై, అగాధములైనటువంటి పవిత్రములైనటువంటి అగాధములైనటువంటి జలములతో కూడుకున్నటువంటి యమునా తీర విహారిన. యమునా తీరంలో సంచరిస్తూ ఉంటాడు. ఎందుకంటే గోపికలంతా కూడా అక్కడికి వస్తుంటే వాళ్ళతో కలుసుకోవడానికి, హాయిగా విహరించడానికి అక్కడికి వచ్చాడు. యమునై తురైవనై, యమునా తీర విహారిన. తర్వాత ఆయర్కులత్తినిల్ తోన్றும் మణివిళక్కై. ఇంకా తర్వాత ఆయర్కులత్తినిల్, ఎవరైనా అక్కడి నుంచి కాస్త పరతత్వం అక్కడి నుంచి వచ్చి ఆయర్ కులత్తినిల్ అంటే ఈ గోకులానికి, ఆ గొల్ల కులానికి కులத்தில் తోన్றும் మణివిళక్కై, ఒక మణిదీపం వలె ఉంచి ప్రకాశింపచేసినటువంటి స్వామి.
ఆయన ప్రకాశవంతుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడంతా ప్రకాశం అంతటా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి ఈయన ఏం చేశాడు, ఈ యొక్క ఆ గోపాలులందరినీ కూడా ప్రకాశింపజేశాడు. గొల్లకులంలోకి ఆ రేపల్లికి వచ్చి ఆ బృందావనంలో తదేకంగా అందరినీ ప్రకాశింపజేసినటువంటి ఆయర్ కుల విளக்கை, ఆయర్ కులత్తనిల్ మణి విளக்கை, ఇంకా తాయై కులల్ విளக்கம் செய்த దామోదరనై, ఇంకా ఎటువంటి వాడు ఏంటంటే తాయై కుడల్, తల్లి అయినటువంటి ఆ యొక్క యశోదాదేవి గర్భాన్ని పండించినటువంటి వాడు, విளக்கம் ప్రకాశింపజేసినటువంటి వాడు అని తాయై కుడల్ విளக்கம் செய்த దామోదరనై. ఎవరైనా దామోదరుడు అని అంటుందన్నమాట. ఈనాటి భాషల్లో ముందుగా మాయనై అని చెప్పి తర్వాత దామోదరనై అని చెబుతున్నది. మాయనై ఆశ్చర్యకరమైనటువంటి చేష్ట చేసేవాడు, పరతత్వము ఇది అని చెప్పడం. అలాగే దామోదరనై అంటే సౌలభ్యము. దామోదరుడు అంటే ఏమిటి, దామము అంటే దామము చేత కట్టబడినటువంటి వాడు, ఒక తాడు చేత కట్టబడినటువంటి వాడు. దామం అంటే మచ్చ, తాడు చేత కట్టబడడం వల్ల ఒక మచ్చ ఏర్పడింది. ఆ మచ్చ కలిగినటువంటి వాడు దామోదరుడు, ఉదరమైనందు దామము కలిగినటువంటి వాడు అని అర్థం. ఇంకొక అర్థం కూడా విశేషంగా ఉంది. అలాగే దామోదరనై, ఇక్కడ వరకు 4 వాక్యాల్లో అమ్మ ఒక తత్వాన్ని, అటు పరతత్వాన్ని, ఇటు సౌలభ్యంగా మన గురించి వచ్చి ఆవిర్భవించినటువంటి, ఈ రేపల్లిలోకి వచ్చి ఆవిర్భవించినటువంటి, అందరికీ సులభుడై కట్టడానికి కొట్టడానికి వీలుగా ఉండి, అందరూ చేతులు వేసి అతనితో ఆడుకుని ఆడి పాడి కొట్టడానికి వీలుగా అంత సౌలభ్యంతో వచ్చినటువంటి స్వామి అని అక్కడ మాయనై దామోదరనై అని ఈ 4 వాక్యాల్లో కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని, సౌలభ్యాన్ని, మహత్తత్వం అంటే పరతత్వాన్ని కూడా చెప్పింది అమ్మ. ఇంకా తర్వాత ఇది తత్వం. ఇక హితము ఏమిటి అంటే துயோமாய் வந்தோம் துயிலெழுப்பாடுவ துயோమాయి వందునాం తోమలతో విత్వళదు. తుయోమాయి వందునాం, మేమంతా అలా అయ్యా నీ దగ్గరికి వచ్చాము, నిన్ను సేవించుకోవడానికి వచ్చాం. ఎలా వచ్చాము మేము ఈ వ్రతంలో నిన్ను సేవించుకోవడానికి అంటే తుయోమాయి వందునాం, మేమంతా కూడా తుయోమాయి వందు నాం తుయోమాయి వందు, మనమంతా కూడా పరిశుద్ధులమై వచ్చాము. ఏమిటి పరిశుద్ధులు అంటే ఏ స్నానం చేసి వచ్చారా అంటే కాదు. పరిశుద్ధత అంటే మానసికమైన పరిశుద్ధత. పరిశుద్ధులమై వచ్చామయ్యా. నాం, మేమంతా కూడా. నాం అంటే మేము. మేము అనడంలో ఏమిటి అంటే నిన్నే నమ్ముకున్న వాళ్ళము, నీ వాళ్ళము అనుకునేటువంటి వాళ్ళము, నీవు తప్ప వేరే గతి లేదనుకునేటువంటి వాళ్ళము. అటువంటి వాళ్ళము పవిత్రులమై వచ్చామయ్యా. తుయోమాయ వందునాం తూ మలర్తూ విత్వళుదు, నిన్ను సేవించడానికి వచ్చాం. ఎలా సేవించాలి? తూ మలర్తూ విత్తు, పరిశుద్ధమైనటువంటి పుష్పాలు నీ మీద విసిరి నిన్ను అర్చించడానికి వచ్చాము. తూ మిలర్తూ విత్వళుదు. ఇంకా వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, ఇంకా తర్వాత నోరుంది కదా కాబట్టి మనకి పరమాత్మ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? హితం అంటే ఇక్కడే హితం. వాయినాల్ పాడి అంటే నోరుంది కాబట్టి పాడాలి, నోరారా పాడి కీర్తించి. మనత్తినాల్సిందిక్క, మనస్సులో తదేకంగా పరమాత్మని ధ్యానం చేయడం అనేటువంటి ఈ 2 పనులు మనం చేస్తాం. ఇది చేయడానికి వచ్చామరా మేము, వచ్చామయ్యా స్వామి అని. వాయినాల్ పాడి మనత్తినాల్సిందిక్క, ఇలా చేస్తే ఏమవుతుంది అంటే నామ సంకీర్తనం చేయడానికి వచ్చాం, నీ కైంకర్యం చేయడానికి వచ్చాం, నిన్ను అర్చించడానికి వచ్చామని ఇక్కడ అమ్మ ఆ విధంగా చెప్పిందనమాట. ఇది హితము. పరమాత్మని మనం ఈ విధంగా అర్చించి సదా పరమాత్మ యొక్క ధ్యానంలో ఉంటూ పరమాత్మ నామాన్ని జపిస్తూ ఉండడం అనేటువంటిది మనకి హితాన్ని చేకూర్చేటువంటిది. ఏమిటి ఆ హితంతో? పురుషార్థం ఏమిటి అంటున్నారు. ఇంకా వాయినాల్ పాడి మన తినాల్ సిందిక్క పోయ పీళం పుగుదరువానిండనవం తీయనిల్ తూషాగం చెప్పేరం బావాయ్ అంటే ఇక్కడ వాయినాల్ పాడి మన తినాల్ సిందిక్క, నోరారా పాడి మనసులో ధ్యానం చేస్తే పోయప్పేయం, ఇంతకుముందు అనుకున్నారే, ఇంతకుముందు గతంలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా అంటే సంచితములు కర్మలన్నీ కూడా పోయప్పే పుగదరువానిండను, ఇంతకుముందు ఇంకా వచ్చేటువంటి పాపాలు అన్ని పాపాలు కూడా తీయనిల్ తూషాగం చెప్పేలో రంబావాయ్. తీయనిల్ తూషాగం, తీ అంటే అగ్ని, అగ్నిలో పడవేసినటువంటి దూది వలె మాడి మసైపోతాయి, మనకి ఎటువంటి పాపాలు అంటవు అని అండాడుతల్లి. కాబట్టి మనం ఈ వ్రతాన్ని ముందుకు కొనసాగిద్దాం అంటూ ఈ రోజున నామ సంకీర్తనం కూడా మనని రక్షిస్తుంది. అది చేస్తే చాలు మనకి ఎటువంటి పాపాలు అంటవు అని పాచురానికి బాహిరమైనటువంటి అర్థం. ఇక ఆంతరంగికమైన అర్థం చూసుకుంటుంటే మాయనై అంటే మాయా అంటే మాయావి పరమాత్మ. గీతలో చెప్తాడు మాయావి దైవీ శేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే
మాయామేతాం తరంతియే అంటారు. ఏమిటి పరమాత్మ చెప్పింది? పరమాత్మ సాక్షాత్ చెప్పాడ. ఈ విష్ణుమాయ మనం అనుకుంటాం, ఈ విష్ణుమాయని ఎవరికి దాటశక్యం కాదు. ఎవరికి అంటే బ్రహ్మాది పిపీలికాది పర్యంతం ఎవరైనా సరే నేను దాటగలను అంటే వాడు కాస్త నశించిపోతాడు. కాబట్టి ఈ ప్రకృతి అయినటువంటి మాయ ఏదో సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి మాయ, ఇది దైవీ శేష మమ మాయ అంటారు పరమాత్మ. ఈ దైవీ స్వరూపమైనటువంటి ఈ మాయ ఏదైతే ఉందో ఇది దురత్యయా, దాటడానికి శక్యం కాదయ్యా. మరి ఎవరు దాటగలరు అంటే మామేవయే ప్రపద్యంతే, నన్ను ఎవరైతే ప్రపత్తి చేస్తారో వాళ్ళంతని కూడా ఇందులోంచి నేను దాటించేస్తాను అని మాయనై అని పదానికి ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. స్వయంగా చెప్పినటువంటి ఇక్కడ చెప్తున్నామట. ఇక్కడ మాయ అంటే ఏమిటంటే అనుకుంటాట ఈ దేవతలంతా కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటి మాయ? ఆయన ఎవరు? కృష్ణుడిగా వచ్చాడు కానీ అసలు ఎవరు? తత్వం ఏమిటి అంటే పరతత్వం. అది ఎక్కడ నారాయణుడే ఉంటారు. నారాయణుడే ఉంటే అక్కడ అందరూ కూడా అతన్ని తదేకంగా ఆశ్రయించి తదేకంగా కొలుస్తూ ఆనందాన్ని అనుభవించేటువంటి అంత గొప్ప శ్రేష్ఠుడైనటువంటి వాడు. అటువంటి వాడు కాస్త అంత గొప్ప పరతత్వం కాస్త ఈరోజు ఇక్కడికి వచ్చేసింది. వచ్చి ఏం చేసింది? ఇక్కడ యశోద అనేటువంటి అమ్మ చేతిలో ఒక గోప స్త్రీ చేతిలో కాస్త అందరినీ బంధించి కర్మబంధంలో పెట్టి అందరినీ ఈ లోకంలో ఆ విధంగా మరి భయపడి భీతోస్మాత్ వాతపవతే భీతోదేతి సూర్య అని ఇంద్రశ్చ, ఇంద్రాది అందరూ అక్కడ సూర్యుడు కానీ అలాగే ఆ అగ్ని కానీ అలాగే ఇంద్రుడు కానీ బ్రహ్మాదులంతా కూడా ఇతను చూసి భయపడుతుంటాడు. ఏమో ఎక్కడ స్వామి కోపం వస్తుందని వాళ్ళ పనుల్ని చక్కగా చేసేస్తుంటారు. అటువంటి అలాగా అందరూ భయపడేటువంటి, అందరూ ఇతను చూసి భయపడేటువంటి స్వామి ఈరోజు మనం చెప్పుకున్న ఇందాక వెదివాళ్ళ విషయంలో ఒక అమ్మ దగ్గరికి వచ్చి భయపడుతున్నట్ట. అమ్మ కొట్టకే, నన్నేమి చేయకే, నేను చెయ్యనే అన్నీ భయపడుతూ భయాన్ని చూపిస్తున్నట్ట. అక్కడ అంటారు వాళ్ళు కూడా చాలా గొప్ప. ఈయన ఒకసారి అమ్మ పట్టుకుని కట్టేసి కొట్టడం వచ్చినట్లు రూమ్లో ఆ తలుపు బంధనం చేసేసి కర్ర తీసుకుని కొడుతుందట. కొడుతుంటే అమ్మ ఏడుస్తున్నాడు, వెక్కి ఏడుస్తూ అమ్మమ్మ కొట్టకే. అమ్మ కొట్టదు నిజంగా అమ్మకి ఎంతో ప్రేమ. కొట్టాలకు కర్ర చూపిస్తుంది. వెళతావా, ఇంకోసారి చేస్తావా అని ఆ కర్ర బెదిరిస్తుంటే ఈయన కాస్త ఏడుపు నటిస్తున్నాడు. అమ్మ కొట్టకమ్మాయి, ఇక నేను చేయనమ్మాయికి వెళ్ళనమ్మా అని అంజినోక్కుం ఐనోక్కుం అంటారు. అంజినోక్కు అంటే భయం, భయాన్ని చూపిస్తున్నాడు అమ్మ దగ్గర. ఇంకతో కొంచెంసేపటికి ఈ పితృలు ఎవరు చెప్పారు, ఇలా చేశాడు, ఈ పనులు చేశాడు అని చెప్పేసి ఎవరైతే పితృలు చెప్పారో వాళ్ళంతా కిటికీలో చూస్తున్నారట. బాగైంది, వీడి కృష్ణుడికి బాగా దెబ్బపడాలి అనుకుని వాళ్ళు సంతోషిస్తున్నారట. అమ్మ ఎప్పుడైతే అటువైపు చూసిందో కొంచెం వాళ్ళ వైపు చూసి గట్టిగా చూపించి ఉండండి మీ పని చెప్తాను అని వాళ్ళని భయపడుతున్నారట. ఇది ఆశ్చర్యం కదండి. ఇది బ్రహ్మాది దేవతలందరినీ భయపడేటువంటి ఆ సమస్త లోకాలని గర్భబంధంలో పడేటువంటి ఆ స్వామి ఈరోజు అమ్మ దగ్గర బంధింపబడిన వాడే భయపడుతున్నాడంటే ఎంత మాయ ఆశ్చర్యం కదా. ఆ పరతత్వమే ఇక్కడికి వచ్చి ఈ విధంగా పడుతుంది అని చెప్పేసి ఆ విధంగా చెప్తారు. ఇంకా మనకి దుర్యోధనుడు కూడా అక్కడ చెప్తారు, మహాభారతంలో చెప్తారు. దుర్యోధనుడు ఏం చేశాడు? ఇతన్ని కాస్త కృష్ణుడు చాలా మాయావి, మనం పని చేద్దాం, అతడు రాగానే అతడు చాలా చమత్కారంగా మాట్లాడి మనందరినీ మాటలు పెట్టేసి మనని ఇచ్చేస్తాడు, కాబట్టి మనమే ఆయన్ని కట్టేద్దామని ఒక పెద్ద తాడు తీసుకుని కట్టడానికి వెళ్ళాట. ఏం చేశాడు? అక్కడ వెళ్ళిన తర్వాత కట్టడానికి ప్రయత్నిస్తే ఆయనే బంధింపబడ్డాడు, వాడే నశించిపోయాడు. కాబట్టి అలాగ ఎవరైనా బంధిద్దాం అనుకుంటే పరమాత్మ ఎవరు బంధించారు, కానీ తనుగా తాను అక్కడ అంటారన్నమాట. ఇంకా ముందు ఉలూకల బంధన సమయంలో చెప్తారన్నమాట, పరమాత్మ తానుగా తను బంధింపబడతాడు. అంతేగాని అది ఎవరికి? భక్త పరాధీనుడై తనను ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళ చేత బంధింపబడతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు. దుర్యోధన అయితే యశోదాదేవి కృపయా ఆసీత్ స్వబంధనే కట్టున్న పణ్య పెరుమాయన్ అని నమ్మాళ్ళు వారు చెప్తారట. ఈ విధంగా ఈ ఘటన చూసి ఏంటట, కట్టున్న పణ్య పెరుమాయన్, తను కట్టింపబడ్డాడు అనమాట, బంధింపబడినటువంటి పెద్ద మాయావీన. ఏమిటి అంటే ఒకరోజు ఎక్కడ ఆ చిన్న ఘటన మనం చెప్పుకుంటే ఎంతో ఆ కృష్ణలీలలో ఏ లీల తీసుకున్నా ఎంతో మధురంగా ఉంటాయన్నమాట. ఏమిటి, ఒకరోజు ఆ రోజు పొద్దున్నే అమ్మ ఏం చేస్తే యశోదమ్మ వెన్న చిలుకుతూ ఉంటుంది, ఆ దది మదనం చేసి వెన్న తీస్తుంది. ఒకరోజు తెల్లవారుజామున చీకటిగా ఉంది, ఆ చీకటిలో చేస్తున్నప్పుడు కృష్ణుడు కూడా వచ్చాడు. తనకంటే అమ్మ ఇస్తుంది, అమ్మ వెన్న పెట్టవే అంటే. కానీ ఈయన ఏం చేశాడు, ఒక కోతి ఉంది ఆయనకి, ఆ కోతికి వెన్న పెట్టాలనుకుంటున్నాడు పాపం. అనుకుని ఏం చేశాడట, ఆ చీకట్లో ఎలాగ పెట్టాలి, అమ్మ నాకైతే ఇస్తుంది కానీ కోతి కంటే ఇవ్వదే,
కాబట్టి ఏం చేయాలి అంటే నెమ్మదిగా నల్లగా ఉంటాడు, అక్కడ చీకటి ఉంది, చీకటి నలుపు కృష్ణుడు నలుపు, నెమ్మదిగా అక్కడ దాకా పాక్కుంటూ వచ్చి ఆమె ఏం చేసి నేతి దీపం పెట్టి ఆ దీపం వెలుగులో చల్ల చిలుకుతుంది. అప్పుడు ఆ దీపాన్ని కాస్త ఆయన ఊది ఆర్పేశాడు. అక్కడ ఆపేసేపటికి అది కాస్త ఆరిపోయింది ఆ దీపం. అప్పుడు వెంటనే కొద్ది వెన్న తీసుకుని వెళ్ళి ఆ పక్కన ఆ రోడ్డు పక్కన ఉండేటువంటి కోతి తినిపిస్తున్నాడు. ఇలాగ 2-3 సార్లు అయిందనమాట. ఇలా చేసేటప్పటికి ఆఖరికి చూసింది అమ్మ, చూసి ఏంటి ఎండ తగ్గిపోయింది, ఈరోజు వచ్చేది రాలేదే ఎందుకని, ఏమిటా అని అటుకొచ్చి వెళ్ళి చూసేటప్పటికి అదిగో ఆ చీకట్లో ఆ రోడ్డు మీద కొద్దిగా అంటుకుని ఉందట. వెంటనే చూసి ఏమిటి ఇక్కడ అంటుకుని ఉంది అని వెళ్తే అటుపక్క ఆ కోతి తినిపిస్తూ కృష్ణ పరమాత్మ కనిపించాడు కృష్ణుడు. వెంటనే కోపం వచ్చింది అమ్మకి, వెంటనే పట్టుకోపోయింది అమ్మ. పట్టుకుని నీది తీసుకొచ్చేసి ఇలా ఉన్నావా నువ్వు అని కట్టడానికి ఎలాగైనా సరే నేను కట్టేస్తానని చెప్పేసి ఇంట్లో దారం తీసుకొచ్చింది, అనేక తాళ్ళు తీసుకొచ్చింది. ఎన్ని తాళ్ళు తీసుకొచ్చి కట్టినా ఒక 2 అంగుళాలు తక్కువ పడుతుంది. ఎన్ని తాళ్ళట, అనేకమైనటువంటి తాళ్ళు. ఆ విధంగా తాళ్ళు కడుతూ అలసిపోయిందట అమ్మ. ఎంతటికి ఏమిటి ఈ యొక్క బిడ్డడు, వీడికి ఏమి అసలు కట్టడానికి ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా సరిపోవట్లేదే అని బంధడానికి ప్రయత్నిస్తూ ఇంకా ఈ లాభం లేదు, ఈ దెయ్య పిల్లవాళ్ళ ఉన్నాడు, మొండి పిల్లవాడు ఉన్నాడు, వీడు దొరికేటట్లేడు, వదిలేద్దాం అనుకునే సమయానికి ఆయన కాస్త బంధింపబడ్డాడు. అలా వదిలేస్తే తన యొక్క సౌలభ్యానికి, తన యొక్క గొప్పతనానికి ఏముంది, దామోదరుడు అనిపించుకోవాలి కదా అని తను వచ్చిందే అందుకు, భక్త పరాధీనుడై ఉండాలి కాబట్టి ఆ యొక్క సౌలభ్యాన్ని, ఆనందాన్ని పొందాలని వెంటనే ఆఖరి దారానికి ముడేసేసిందట. ముడేసేటప్పటికి వెంటనే కొద్ది మిగిలేటట్టుగా, ఎందుకని అంటే అప్పుడు దాకా ఎందుకు ఆయన కట్టుబడలేదు అంటే, ఎవరైనా దామోదరుడు అంటే, దామములు అంటే ఈ లోకాలు, ఈ సమస్త లోకాలు తన కడుపులో పెట్టుకునేటువంటి వాడు. మరి సమస్త లోకాలని కట్టడం అందరికీ అవుతుందా, తీరుతుందా? అది కాదు. కాబట్టి ఈ విధంగా దామోదరుని అని చెప్పడంలో మనకి చెప్తామట. ఆ విధంగా దామోదరత్వాన్ని తలుచుకుని అమ్మ నమ్మాళ్ళు వాళ్ళు ఆ యొక్క దామోదరత్వాన్ని తెలుసుకుని 6 నెలలు మూర్చిపోయాట ఈ అంశాన్ని. అయ్యో స్వామి, ఏమిటి నువ్వు అలా కట్టుబడ్డావా అని, ఎంత కష్టపడ్డావయ్యా, కనిని సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నే వెరుమాయని చెప్పేసి వారు 6 నెలలు మూర్చిపోయారని మనకి తెలుస్తుందన్నమాట. వడమధురమైందనై అని అమ్మ ఇంకొక పదాన్ని వేసింది. వడమధురమైందనై అని అక్కడ మధురా వాస అని, మధురాలో వడమధురలో ఉండేటువంటి మహాబలశాలి అని మధురా నగర ప్రాశస్త్యాన్ని ఇక్కడ అమ్మ తెలుపుతుందన్నమాట. ఇక్కడ మధురా నామ నగరీ పుణ్యా పాపహరి శుభా యస్యాం జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన అంటారు అక్కడ. అంటే ఏమిటి అంటే మధుర ఎంత గొప్పది అంటే, మధురాపట్నం ఆ పక్కన యమునతో సహా, అంటే పరమాత్మ ఎక్కడికి వచ్చినా తన పరివారంతో సహా వచ్చేస్తాడు చెప్పడం. ఇది పుణ్యమైనటువంటిది, పావనమైనటువంటిది. ఎంత పుణ్యమైనటువంటి మధురా నామ నగరీ పుణ్యా పాపహరి శుభా. ఎందుకని అంటే ఇక్కడ ఆ యమునా నది ఉంది. ఆ యమునతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఆ పుణ్యమైనటువంటి జలములతో కూడుకున్నటువంటి నగరం అంతా కూడా అక్కడ ఎంతో పవిత్రమైనది అంటున్నారు. అలాగే అక్కడ రామాయణం కూడా చెప్తాడు. రామావతారంలో పరమాత్మ వాల్మీకి చెప్తారన్నమాట. రామాయణం రాముడు అవతరించినప్పుడు రాముడితో పాటు అక్కడ యోద్ధుం శక్య అయోధ్య కూడా చాలా గొప్ప నగరం అంట. యోద్ధుం శక్య, ఎందుకు పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ అంతా కూడా పుణ్యము, పవిత్రము. అలాగే ఆ పరమాత్మ యొక్క షడ్గుణ్య పరిపూర్తితో వస్తాడు కాబట్టి అన్నీ అలాగే కూరుతాయి. అంతేకాకుండా పరివారం అక్కడ నది ఉంది. ఆ నది కూడా వచ్చిందన్నమాట. అక్కడ సరయూ నదితో సహా అది విరజానది అంటారు. ఇక్కడ యమునా నది కూడా విరజానదితో సమానమైనది. అటువంటి ఆ యమునా నదే ఇక్కడ ఆ విరజానదే యమునా నదిగా అవతరించింది. పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ యమునా నది అది విరజానదిగా, అలాగే రామావతారంలో రాముడిగా అవతరించినప్పుడు సరయూ నది అక్కడ వచ్చేసింది అని ఈ విధంగా మడవదురమైందనై, అలాగే తూయపెరునీర్ యమునై తురైవనై, తూయపెరునీర్ యమునై తురైవనై, తూయపెరిమి అగాధములైనటువంటి జలములు. ఎంత అగాధముల జలములు అంటే అక్కడ అందులో మామూలుగా దుషాకుల అంటే ఆ యొక్క మొసళ్ళతో కూడుకున్నటువంటి ఎంతో వేగంగా ప్రవహించేటువంటి యమునా నది అటువంటి తూయపెరిన అయినప్పటికీ తూయి అంటే పవిత్రమైనటువంటి జలములు కలిగినటువంటిది యమునై తురైవనై అని చెప్తున్నారు. అంటే అక్కడ యమునా నది ఏం చేసింది, పరమాత్మ ఎప్పుడైతే అక్కడ ఆవిర్భవించాడో మధురలో ఆవిర్భవించి మధుర నుంచి వెంటనే పుట్టిన తర్వాత అక్కడ ఉండలేక వెంటనే అక్కడి నుంచి అక్కడ నందవ్రజానికి బృందావనానికి చేరుకోవడానికి దారి ఇచ్చింది. ఎందుకని ఎలాగంటే ఎవరది సాక్షాత్ విరజానది కాబట్టి అతనికి పవిత్రత ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క
గోపబాలు ఎందుకంటే ఇంకా ఆ యమునా నది యొక్క గొప్పతనం చెప్తారన్నమాట. యమునా తీరంలో మనం చెప్పుకున్న యమునా తీర విహారీ అని గోప బాలికలతో అక్కడ తదేకంగా గోపికలందరితో కూడా అందులో తను స్నానం చేసి గోపికలంతా కూడా స్నానం చేసి ఆ ఉచ్ఛిష్టం వాళ్ళంతా కూడా నోళ్ళు పుక్కిలించి అందులో ఉంచేసినటువంటి ఆ నీరు పవిత్రమును వాళ్ళ యొక్క అంటే ఏమిటి ఇక్కడ అర్థం అంటే భగవత్ ఉచ్ఛిష్టము భాగవత్ ఉచ్ఛిష్టము ఇవి పరమ పవిత్రములైనటువంటివి అవి మనకి దొరకడమే చాలా కాబట్టి ఈ యమునా నదికి అంత పుణ్యము పవిత్రత అక్కడ కలిగింది అని అర్థం. అదే మనకి గోదావరికి అది కలగలేక ఎందుకని అంటే అక్కడ చెప్తారు ఏమిటి అమ్మ ఆ యొక్క అక్కడ జనస్థానం నుంచి ఎప్పుడైతే ఆ రావణాసుడు అమ్మవారిని సీతమ్మవారిని కాస్త ఎత్తుకుపోతుంటే అక్కడ కనిపించే రాముడి దగ్గర లేడు, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు రక్షించే వాళ్ళు లేరు. కాబట్టి కనిపించిన అన్నిటికీ చెట్టుకి పుట్టకి కొండకి కోనకి చెప్తూ మధ్యలో గోదావరి నది వచ్చింది. గోదావరి నదికి వచ్చేటప్పటికి గోదావరితో అమ్మ ప్రార్థించింది అలా చెప్పవలసింది అని చెప్పేసి ఏంటి అక్కడ ఈ విధంగా అయ్యా నాకు రావణాసుడు ఎత్తుకుపోతున్నాడు కాబట్టి రామచంద్ర స్వామి వచ్చిన తర్వాత అతనికి తెలియపరచవలసింది క్షిప్రం రామాయ శంసత్వం సీతాంహరతి రావణ కారండవాకీర్ణం వందే గోదావరీం నదీం అని సీతమ్మ చెప్తుందన్నమాట. ఏమిటి ఇక్కడ రావణుడిని ఎత్తుకుపోతున్నాడు అని రాముడికి క్షిప్రంగా రాగానే అతనికి తెలియపరచవలసింది అని ప్రార్థించింది. కానీ అలాగే రాముడు వచ్చాడు. వచ్చిన తర్వాత సీత కనిపించేటప్పటికి అంతటా వెతుకుతున్నాడు, అన్నింటినీ అడుగుతూ వచ్చి గోదావరిని అడిగాట. గోదావరి ఏం చేసింది రావణుడి యందు ఉండేటువంటి భయం వల్ల చెప్పకుండా మౌనం వహించేసిందట, చెప్పలేకపోయింది. కాబట్టి అక్కడో యమునా నది అలా కాదు, యమున ఏం చేసింది దారి ఇచ్చింది. అంత పెద్ద గొప్పైనటువంటి ఆ నది కాస్త ఎప్పుడైతే పరమాత్మ అటు వెళ్తున్నాడో అక్కడ దారి ఇచ్చి జానుమాత్రయో అంటారు. జానుమాత్ర అంటే మోకాళ్ళ నీటి అంత నది అయిపోయిందట. అంత దారి ఇచ్చింది కాబట్టి ఆ పరమాత్మకి దారి ఇచ్చింది కాబట్టి ఆ విధంగా పవిత్రత అని చెప్తారన్నమాట. అయితే వేదాంత దశలు చెప్తారు ఏమని ఇక్కడ ప్రాయేణ భవతి వ్యపదేశయోగాత్ గోదావరి జగదిదం పుణ్యపునీతే అంటారు. ఇక్కడ ఏమిటంటే పయసా పునీతే అంటే ఏంటంటే కొంతకాలం తర్వాత అప్పుడు చెప్పలేకపోయినా భయపడింది. కానీ తర్వాత కొంతకాలానికి ఎప్పుడు గోధమ్మ అవతరించిన తర్వాత ఆ గోధమ్మలో ఉండేటువంటి గోదా అనేటువంటి ఆ పేరు యొక్క సామ్యం వల్ల ఆ పేరు చేరడం వల్ల మళ్ళా పవిత్రత ఏర్పడింది అని వేదాంత దేశులు ఆ గోదావరి నదికి పవిత్రని ఏర్పడింది అని చెప్పి చెప్తారు. అలాగా యమునా ఆ విధంగా యమునాంచాతి గంభీరాం నానా వర్తజుషాకులాం వసుదేవో వహత్ కృష్ణం జానుమాత్రోదకో యయౌ అని చెప్తారు. మార్గం గదౌ సింధురివ శ్రీయపతే మార్గం ఇచ్చింది. ఆ విధంగా శ్రీయపతికి ఆ సముద్రం వల్లే మార్గం ఇచ్చింది అని చెప్పేసి ఈ విధంగా మనకి చెప్తారు. ఆయర్కులత్తనిల్ మణివెలక్కై ఈ విధంగా ఇక్కడ మనకి అనేక విషయాలు చెబుతూ తూయోమాయ్ వందునాం తూమలి తొవిత్తొழுదు అని చెప్తున్నారు. ఈ తర్వాత మేము తూయోమాయ్ వందునాం పవిత్రులమే వచ్చాం. ఏమిటి మనం ఎలా వచ్చాం? పవిత్రత అంటున్నారు. ఏమిటి పవిత్రత అంటే అక్కడ విభీషణాల వాళ్ళు పవిత్రంగా వచ్చాడా, కానీ అతనికి పరమాత్మ కటాక్షించాడు. అలాగే మనకి చూస్తే ద్రౌపదీదేవి పవిత్రంగా ప్రార్థించిందా, రజస్వలే ఉంది. అప్పుడు ప్రార్థిస్తే అతను కాస్త కటాక్షించాడు. అలాగే అర్జునుడు అతను మంత్రోపదేశం చేశాడు అర్జునికి. మరి మంత్రోపదేశం చేయాలంటే ఎంతో పవిత్రంగా ఉండాలి. ఆయన పవిత్రంగా స్నానం చేసి ఇచ్చాడా? కాదు. అయినా కూడా అది పవిత్రతే అంటున్నారు. ఏ విధంగా పవిత్రత అంటే ఇక్కడ అమ్మ కూడా 2 సార్లు తూయోమాయి వందో అని పవిత్రత గురించి చెప్తుంది. 2 పవిత్రతలు చెప్తుంది. ఒకటి ఏంటంటే ఉపాయ పరిశుద్ధి, ఇంకోటి ఉపేయ పరిశుద్ధిని 16వ పాశురంలో మళ్ళా అక్కడ ఉపేయ పరిశుద్ధి గురించి చెబుతుంది. ఉపాయ పరిశుద్ధి, ఉపేయ పరిశుద్ధి. ఈనాటి పాశురంలో ఉపాయ పరిశుద్ధి ఏమిటి? నువ్వే మాకు శరణు, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని పరమాత్మ మీదే మనం ఉపాయం, వేరే దాన్ని ఉపాయంగా తీసుకోకుండా పరమాత్మను పొందడానికి పరమాత్మే ఉపాయము అని నమ్మడం ఏదో అది పరిశుద్ధి. బాహిరమైన పరిశుద్ధులకు స్నానం చేశాం అంటే మనసు బాగలేకపోతే, మనసు పరమేమంతి లేకపోతే ఏం లాభం? అది అపరిశుద్ధమే. కాబట్టి అలాగ వచ్చామయ్యా. తూయోమాయ వందోం తొవిత్తొడదు. అలాగా మేము ఇక ఉపేయ పరిశుద్ధి అని ఆ తర్వాత భగవంతుడినే పొందాలి, భగవంతుడే మనకి ప్రాపకము అనేటువంటి ఉపేయ పరిశుద్ధి 16వ పాశంలో చెబుతుంది. ఆ విధంగా తూయోమాయ వందోం తూమల తూవిత్తొడదు. ఏదో ఆ విధంగా పవిత్రమైనటువంటి పుష్పాలు నీ మీద జల్లుతాము. పుష్పాలు అనేటప్పటికి మనం ఏమిటి పుష్పము అంటే మనం కూడా మామూలుగా పరమాత్మకి ఏదో ఫ్రిడ్జ్లోంచి అప్పుడేసి చల్లడిగా ఉండేటువంటి పుష్పాలని కాస్త దండ వేసేస్తాం.
పాపం ఎంత చేయాలండి, మనం వేసుకోగలమా? ఆయనకి చలి, అయినా కూడా భరిస్తాడు. అదేవిధంగా అలాగా కాకుండా లేదు అంటే మనం కళ్ళు మూసుకుని ధ్యానంలో నిమగ్నమై ఏదో విసురుతుంటాం. అది ఎక్కడ పడుతుంది? పాదపద్మం దగ్గర పడాలి, లేదో అక్కడ వక్షస్థలం మీదో చేతికో పడుతుంది. అయినా కూడా ఆయన అలా కాకుండా ఇంకా మనం అలంకరిస్తూ పరమాత్మకి అన్ని చోట్ల కూడా పుష్పాలని ఆ కాళ్ళతో సహా గుచ్చేస్తుంటాం. అయినా భరిస్తాడు. ఎందుకుని అక్కడ అంటే అది తూమినది తోవితొడదు, భక్తితో మనం ఆయనకి సమర్పించేటువంటి ఆ విధమైనటువంటి ఇదన్నమాట. కాబట్టి భక్తి పారవశ్యంలో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా తదేకంగా చేస్తున్నాం. తోయోమాయ వందునాం తూమల తూవితొడదు. అలాగే మేము మీకు ఆ విధంగా పుష్పాలను సమర్పించడానికి వచ్చామయ్యా అంటారు. అంటే ఇది మరి అపరాధం కదండి, పరమాత్మ మీద అపచారం కదా. అందుకనే భగవద్ రామాన్ని కూడా చెప్తారు ఇక్కడ. చెప్తూ ఆఖరిలో ఏం చెప్తారు అక్కడ భగవద్ రామాన్ని మనకి ఒక మాట చెప్తారు. మనం పూజార్చన అంతా అయిన తర్వాత మనం ఉపచారాలుకుని ఎన్నో అపచారాలు చేసేస్తుంటాం మనకు తెలియకుండానే. ఉపచారాపదేశేన కృతానహరహన్మయా అపచారాన్ని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని మనం ప్రార్థించాలి ప్రతిరోజు. ఆ ఆరాధన అవ్వగానే స్వామి నేను ఏదో ఉపచారం నాకు తెలిసినదిలో నాకున్నంతలో పరిజ్ఞానంతో చేసేసానయ్యా, ఇది ఎంతో అపచారాలు జరిగి ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా నువ్వు క్షమించవలసింది అని క్షమాయాచన చేయాలని మనకి భగవద్ రామానుడు కూడా మనకి తెలియపరుస్తారు. ఈ విధంగా తూయోమాయ వందునాం తూమల తూవితొడదు వాయినాలు పాడి మనత్తినాలు సిందిక్క. ఇది ఇంకొక గొప్పనైనటువంటి విషయం చెప్తుంది. వాయినాలు పాడి మనత్తినాలు సిందిక్క, నోరున్నది ముందుగా పాడి తర్వాత మనసులో చింతించాలి అంటుంది. అలా కాదు, ఎందుకంటే వేదం అలా చెప్పలేదు. మన పూర్వవాగ్ ఉత్తర అంటుంది. మనసా ఇది ధ్యాయేత్ తత్ వాచా వదేత్, వాచా వదేత్ తత్ కర్మణ ఆచరేత్ అని చెప్తుంది వేదం. శాస్త్రం అలా ఉంది. ఏంటి మనం ఎవరిని చెప్పాలంటే ఆచరణ చేయాలంటే ముందు మనసులో ఒక భావన రావాలి. ఆ భావనే కాస్త వాక్య రూపంగా పైకి వస్తుంది. ఏదైతే మనం పలుకుతామో దాన్ని ఆచరిస్తాం. ఇది పద్ధతి కదా. ముందు మనసులో భావన రావాలి, తర్వాత అది వాక్కుగా కాదు. కానీ అమ్మ తిరగవేసింది ఇక్కడ. ఏమిటి ఇక్కడ ముందుగా ఇక్కడ మంచి వాయినాలు పాడి మనత్తినాలు సిందిక్క. వాయి నోరారా పరమాత్మ యొక్క పాటను పాడి పాదాలను పాడి మనత్తినాలు సిందిక్క, మనస్సుగా ధ్యాయిస్తాం. అంటే ఏమిటి ఇక్కడ అంటే తదేకమైనటువంటి ప్రేమలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియదు. తదేకంగా అక్కడ మనకు చెప్తారు. అక్కడ ఆ విదురుడు ఏం చేస్తాడు, కృష్ణ పరమాత్మ కాస్త ఆరాధనలో అక్కడ వచ్చినప్పుడు ఆ విందుగా తను అరటిపళ్ళు పెడుతుంటాడు. ఏం చేస్తుంటే ఆ అరటిపళ్ళు కాస్త ఒలిసి తొక్కలు కాస్త పరమాత్మకి ఇచ్చేస్తాడు. పళ్ళు కింద పడేస్తాడు. కుంతి వచ్చి చూస్తుంది, అయ్యో ఏమిటిని. అప్పుడు దాకా పరమాత్మ కూడా తదేకంగా హాయిగా ఎంతో రుచిగా ఉన్నాయని ఆరగించేశాడు తొక్కలన్నింటినీ కూడా. అంటే అప్పుడు విధులు అడుగుతాడట, ఏమయ్యా నువ్వు ఇప్పుడు దాకా నువ్వు తొక్కలు తినేసి బాగున్నాయన్నావు, పండు బాగలేదయ్యా అన్నట. పండు ఇస్తే పండు బాగలేదంటే ఏమిటి నీ పండు బాగలేదు అంటే అంతకుముందు ఇచ్చినప్పుడు తను ఎవరో తెలియకుండా పరమాత్మ యందు తదేకమైన లగ్నం కలిగి ఏం చేస్తున్నానో తెలియకుండా, ఏమి అక్కడ పెడుతున్నానో తెలియకుండా, ఆరాధనలో ఏం చేస్తున్నానో ఏం ఆరగింపు పెడుతున్నానో తెలియకుండా తదేకమైన ప్రేమతో కూడుకున్నట్టు మనస్సు. అంటే మనకి భగవద్ధ్యానంలో తదేకంగా భగవంతుల్లో ఆ విధంగా లీనమైపోతే ఒళ్ళు తెలియదు, ఒడలు తెలియకుండా ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో ఏం అలా తెలియకుండా చేస్తాం. అది ప్రేమ భావం. అంత ప్రేమతో మనం పరమాత్మని కాస్త మరి పాడినట్టయితే వాయినాలు పాడి మనత్తినాలు సిందిక్క పోయప్రియం పుగదరువాని మన పాపాలన్నీ కూడా అగ్నిలో పడ్డ దూది వలె. ఒక పెద్ద దూది సమూహం ఉంటే అందులో ఒక చిన్న అగ్నికణం పడితే ఏ విధంగా అయితే నశించిపోతాయో మన పాపాలన్నీ అన్నీ కూడా నశించిపోతాయర్రా. కాబట్టి మనం ఈ రోజున నామ సంకీర్తనం చేద్దాం అని పరతత్వాన్ని సౌలభ్యాన్ని చెప్పి మనకి అక్కడ తత్వాన్ని తెలియపరిచి తర్వాత రెండు లైన్లలో మనకి హితం ఏదైతే ఉందో పరిశుద్ధమే వచ్చాము అని చెప్పేసి తర్వాత ఆఖరిలో పురుషార్థంగా మనం వాయినాలు పాడి మనత్తినాలు సిందిక్క అని నోరారా మనం ఆ పరమాత్మని పాడి మనసులో ధ్యానించినట్టయితే మన పాపాలన్నీ పోతాయి, మనంతా సుఖంగా ఉంటాం, మన వ్రతం కూడా పరిపూర్ణమవుతుంది అని ఈనాటి భాషలో ఆండాళమ్మ సెలవిచ్చింది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.